అసలు ఏం తీయాలా అకేషన్ ఏమైనా ఉందా? కొత్త సంవత్సరమా? సో కొత్త సంవత్సరం అంటే ఏం చేస్తాం? కొత్త మారదాం, కొత్త స్టార్ట్ చేద్దాం అనేది ఉంటది కదా. సో మీకోసం ఎప్పుడు ఫుడ్ పట్టుకుని వస్తున్నాం కదా. ఫుడ్ కాకుండా మొన్ననే వచ్చినప్పుడు ఏమని అడిగిన జాకెట్స్ అని అడిగినారు. సో అక్క వాళ్ళకి అడగంగానే అక్క వాళ్ళు ఏం చేసినారు, కోసం యూజ్ వచ్చేటివి కొంతమందికి పిల్లలకి 1-2 years పిల్లలకి జాకెట్స్ అంటే షెటర్స్ చలికి అడిగినారు కదా. కోసం మంచిగా కేక్, సమోసాస్ అండ్ ఎక్సైజెడ్ అన్ని పట్టుకుని వచ్చినారు. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని అడగంగానే మీరు ఇంత మంచి స్టాండ్ తీసుకొని పిల్లలందరి కోసం జాకెట్స్ అన్ని హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. ఇట్లాంటి సేవలు ఇంకెన్నో చేయాలని, మా కోసం ఒక మంచి మెడికల్ క్యాంప్ కూడా పెట్టాలని కోరుకుంటున్నాను. నెలసరి వస్తుందా అందరికి? ఏం ఆడతారు అప్పుడు? క్లాత్స్ పెట్టుకుంటారు, ఎక్కడ పడేస్తారు? ఊరికే బయట పడేస్తారు అంతేనా? మరి అట్లా పడేసినప్పుడు మీకే జబ్బులు స్ప్రెడ్ అవుతా ఉంటాయి కదా ఒకరికొకరికి. నార్మల్ గా మనం ఇంట్లో ఉన్న వాటికే అంత అయినప్పుడు, అందరూ అంతమంది పడేసినప్పుడు వాళ్ళ నుంచి ఎంత బ్యాక్టీరియా రావాలి, ఎంత జబ్బులు స్ప్రెడ్ అవుతాయి. మన బాడీకి ఇన్ఫెక్షన్స్ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోదు, సరిగ్గా పీల్చుకోదు అన్నట్టు మనం బ్లడ్ అనేది. కాబట్టి దాని బదులు ప్యాడ్స్ యూజ్ చేయడం అనేది కొంచెం హెల్దీ. డిస్పోజ్ పడేయడానికి కూడా, పడేసేటప్పుడు కూడా ఎప్పుడైనా కానీ కవర్ లో ప్యాక్ చేసి ఓపెన్ గా పడేయొద్దు. ఊరికే అట్లా చెత్తలో పడేసినట్టు అట్లా పడేయద్దు ఎప్పుడు. మనకి కాకపోయినా పక్క వాళ్ళకైనా, చిన్న పిల్లలు ఉన్నారు కదా చాలా మంది, వాళ్ళకైనా ఇబ్బంది. అట్లా క్లాత్స్ కాకుండా రెగ్యులర్ గా ప్యాడ్స్ యూజ్ చేసుకోవాలి అని చెప్పి అదొక థాట్, ప్యాడ్స్ తీసుకొని వచ్చిన. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనే గగనమనే, విజయీ భవ విజయీ భవ. అందరు ముఖాలలో నవ్వుతున్నాయి. ఈ రోజు అక్క ఇంత మంచి డిసిషన్ తీసుకొని వచ్చింది కాబట్టి ఎప్పుడు అక్క మంచిగా ఉండాలి, అనుకున్న పనులను జరగాలి, పెద్ద పొజిషన్ పోవాలి. పెద్ద పొజిషన్ అంటే ప్లేన్ లో వేరే డాక్టర్ కావాలి. మన శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని